నమస్తే, వెల్కమ్ టు వేదర్ టీవీ. అనంత్ అంబానీ మరోసారి తన మంచి మనసునే చాటుకున్నారు. గత 5 ఏళ్లుగా చెరువు నీళ్లలోనే బతుకుతూ ఒడ్డుకొస్తే దహించుకుపోయే మంటలతో నరకయాతన అనుభవిస్తున్న ఓ బెంగాల్ బాలుడికి అండగా నిలిచారు. ఇల్లుగా మార్చుకున్న ఆ బాలుడి దీన కథ సోషల్ మీడియా ద్వారా తెలియగానే అనంత్ అంబానీ మానవత్వంతో స్పందించి అతడికి కొండంత అభయాన్ని అందించారు. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లా బెల్లంగా గ్రామానికి చెందిన 16 ఏళ్ల ఇక్బాల్ షేక్ అనే ఒక టీనేజర్ జీవితం అత్యంత విషాదకరంగా మారింది. చెరువు ఒడ్డుపైకి అడుగు పెడితే చాలు ఒళ్లంతా నిప్పులు పోసినట్లు తీవ్రమైన మంట పుడుతూ ఉండడంతో ఆ నరకం తట్టుకోలేక రాత్రింబవళ్లు చెరువు నీటిలోనే మునిగి తేలుతూ ఉన్నాడు. స్నానం చేయడానికి లేదా నీరంటే ఇష్టంతో కాదు, ఒడ్డుకొస్తే వచ్చే ఆ వేదనను తట్టుకోలేకే అతడు ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. దీనికి తోడు తనను ఏదో అదృశ్య శక్తి లేదా దెయ్యం ఆవహించి బయటకు రానివ్వకుండా బాధిస్తోందని ఆ బాలుడు నమ్ముతున్నాడు. గ్రామస్తులు కూడా ఇది దెయ్యాల పని అని భ్రమపడుతూ ఉన్నారు. గట్టుపై నుంచి జనం విసిరే అటుకులు, బిస్కెట్లు అతడికి ఆహారంగా మారాయి. గంటల తరబడి, సంవత్సరాల తరబడి నీటిలోనే నానుతూ ఉండడం వల్ల ఇక్బాల్ ఆరోగ్య పరిస్థితి మరీ దిగజారిపోయింది. నిరంతరం నీటిలో ఉండడంతో చేతులు, కాళ్ల చర్మం మెత్తబడి తెల్లగా వెలిసిపోవడమే కాకుండా పగుళ్ళు ఏర్పడి చర్మం ఊడిపోతోంది. తీవ్రమైన ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ సోకుతూ ఉన్నాయి. నిరంతరం నీటిలోనే మునిగి ఉండటం వల్ల తీవ్రమైన జలుబు, దగ్గు, న్యూమోనియా వంటి సమస్యలతో ఆ పసిప్రాణం క్షణక్షణం నరకం అనుభవిస్తోంది. మూఢనమ్మకాలను పక్కన పెడితే వైద్య నిపుణులు మాత్రం దీని వెనుక ఒక అరుదైన వైద్య సమస్య ఉందని చెప్తూ ఉన్నారు. వైద్య భాషలో దీనిని అక్వాజెనిక్ ప్రురిటస్ లాంటి తీవ్రమైన చర్మ లేదా నరాల సంబంధిత నాడీ సమస్యగా అనుమానిస్తూ ఉన్నారు. నీటిలో ఎక్కువసేపు గడపడం వల్ల ఉపశమనం లభిస్తున్నట్లు అనిపించినా అది తాత్కాలికమేనని, వెంటనే సరైన మెడికల్ డయాగ్నోసిస్ జరగకపోతే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు. పేదరికం కారణంగా కనీస వైద్యం అందించలేక అతడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరైపోతున్నారు. ఇక్బాల్ చెరువు నీటిలోనే ఉంటూ అల్పాహారం తింటున్న దృశ్యాలు, అతడి దీన స్థితి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. వాటిని చూసి జాలిపడ్డ అనంత్ అంబానీ తక్షణమే స్పందించి రంగంలోకి దిగడం జరిగింది. ఇక్బాల్ ను వెంటనే పశ్చిమ బెంగాల్ నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి ఎయిర్ లిఫ్ట్ చేయించారు. ముంబైలోని ప్రముఖ సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఒక ప్రత్యేక వైద్య నిపుణుల బృందం బాలుడికి సమగ్ర పరీక్షలు నిర్వహించి ఉచితంగా మెరుగైన చికిత్స అందించడానికి ఏర్పాట్లు చేసింది. 5 ఏళ్లుగా నీటిలోనే నరకం అనుభవిస్తున్న ఆ బాలుడికి అనంత్ అంబానీ అందించిన ఈ అభయం పునర్జన్మ వంటిదని, నిపుణుల పర్యవేక్షణలో ఇక్బాల్ త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో బయటపడతాడని అతడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా వెదర్ టీవీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.